ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా వృశ్చిక రాశి వారు, దయచేసి ఈరోజు నేను చెప్పబోయే ప్రతి మాటను మీ హృదయానికి హత్తుకునేలా వినండి. ఈ విషయాన్ని ఏమాత్రం చిన్నదిగా తీసుకోకండి. ఎందుకంటే ఇది మీ ఇంట్లో ప్రస్తుతం జరుగుతున్న అనేక పరిణామాలకు, మీ కళ్ళెదుటే మీ చేజారిపోతున్న ప్రశాంతతకు, తెలియకుండానే మీ ఇంటికి వస్తున్న ఒక అతిపెద్ద ముప్పునకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యమైన విషయం. మీరు ఉదయం నుంచి రాత్రి వరకు మీ కుటుంబం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడి సంపాదిస్తున్నారు. కానీ ఆ డబ్బు ఇంట్లో ఏమాత్రం నిలవకపోవడం, ఉదయం వచ్చిన డబ్బు సాయంత్రానికే ఏదో ఒక రూపంలో అనవసరమైన ఖర్చుల కింద లేదా అనారోగ్యాల కింద కరిగిపోవడం లాంటివి ఈ మధ్య మీరు చాలా స్పష్టంగా గమనించే ఉంటారు. అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ లేని విధంగా ఎందుకు గొడవ పడుతున్నామో కూడా తెలియని స్థాయిలో చిన్న చిన్న మాటలకే పెద్ద పెద్ద వాదనలు రావడం, ఇంట్లో ప్రశాంతత పూర్తిగా అదృశ్యమైపోవడం జరుగుతోందా? ఏదైనా ఒక ముఖ్యమైన పని మొదలు పెడితే చాలు, ఇంకా అన్నీ అడ్డంకులే. అడుగడుగున ఎవరో అడ్డుపడుతున్నట్లు, ఏదో తెలియని అదృశ్య శక్తి మీ ఎదుగుదలను ఆపుతున్నట్లు అనిపిస్తోందా? ఒకసారి మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. మీ ఇంటికి ఎవరో ఒకరు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంట్లోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయినట్లు, ఏదో తెలియని భయంకరమైన బరువు మనసు మీద పడినట్లు, ఊపిరి ఆడని విధంగా ఇంట్లో గాలి సైతం స్తంభించిపోయినట్లు మీకెప్పుడైనా అనిపించిందా? ఈ ప్రశ్నలు వింటుంటే మీ మనసులో ఏదో ఒక మూల నిజమే కదా, మా ఇంట్లో అచ్చం ఇలాగే జరుగుతోంది కదా అని అనిపిస్తుంటే ఈ వీడియో కేవలం మీకోసమే. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా వినండి. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడుతుందని, మీ జీవితంలో ఒక సానుకూల మార్పు తీసుకువస్తుందని మీకు అనిపిస్తే ఇప్పుడే ఒక చిన్న పని చేయండి. ఈ వీడియోకు వెంటనే ఒక లైక్ చేసి ఓం శ్రీం మహాలక్ష్మియే నమః అని కమెంట్లో భక్తిగా రాయండి. అలాగే మీ ఇంట్లో మిమ్మల్ని వేధిస్తున్న సమస్య ఏదైనా ఉంటే, అది ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, మానసిక అశాంతి కావచ్చు, దాన్ని కమెంట్లో పంచుకోండి. ఎందుకంటే మనం 10 మందితో మన బాధను పంచుకున్నప్పుడు మనసు తేలిక పడుతుంది. అలాగే అందరి సామూహిక ప్రార్థనల వల్ల ఆ జగన్మాత అనుగ్రహం త్వరగా లభిస్తుంది. దైవానుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ త్వరలోనే తీరిపోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక ఇప్పుడు మన అసలు విషయానికి వద్దాం. మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు లేదా సానుకూల శక్తులు అనేవి కేవలం గాలిలోనూ, వాస్తులోనూ ఉండవు. అవి మన చుట్టూ తిరిగే మనుషుల ఆలోచనల మీద, వారి దృష్టి మీద ఆధారపడి ఉంటాయి. కొందరు వ్యక్తులు మన ఇంటికి అడుగుపెట్టినప్పుడు వారి వెంట ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాళ్ళు వెళ్ళాక కూడా ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. మరికొందరు అడుగు పెడితే వారి ద్వారా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కానీ మనం చాలాసార్లు మనకున్న బిజీ జీవితంలో ఈ సూక్ష్మమైన విషయాన్ని పెద్దగా పట్టించుకోము. మీ ఇంటికి రెగ్యులర్గా వచ్చే ఒక స్త్రీ వల్ల మీ ఇంట్లో ఇన్ని కష్టాలు వస్తున్నాయని, మీ ఇంటి మహాలక్ష్మి నెమ్మదిగా అడుగుల చప్పుడు కూడా కాకుండా బయటకు వెళ్ళిపోవడానికి ఆమె రాకనే కారణమవుతోందని మీకు ఎప్పుడైనా ఏ మూలైనా అనిపించిందా? ఆమె ఎవరు? ఆ పేరేమిటి? ఎందుకు ఆమె వల్ల ఇబ్బందులు వస్తున్నాయని నేను ఇంత ఖచ్చితంగా చెబుతున్నాను అనే అనుమానం మీకు ఇప్పుడు బలంగా కలుగుతూ ఉండొచ్చు. దయచేసి కంగారు పడకండి. నేను అన్నీ పూసగుచ్చినట్లు వివరంగా చెబుతాను. కానీ ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా, తొందరపడకుండా ఓపికగా వినాలి. సాధారణంగా మన ఇంటికి తరచూ ఎవరైనా బంధువులో, ఇరుగు పొరుగువారో, స్నేహితురాలో లేదా ఏదో ఒక పని మీద పరిచయస్తురాలో వస్తూ వెళుతూ ఉండటం చాలా సహజమైన విషయం. వారు వచ్చినప్పుడు మీతో చాలా సరదాగా కబుర్లు చెబుతారు, మీ కుటుంబ విషయాలు అడుగుతారు, మీ కష్టసుఖాలు వింటారు, మీతో చాలా ఆత్మీయంగా ఉన్నట్లు ప్రవర్తిస్తారు. మీరు కూడా వారిని నమ్మి మీ ఇంట్లో ఉన్న గుట్టు అంతా, మీ భవిష్యత్తు ప్రణాళికలు అంతా వారి ముందు బోలాతనంగా చెప్పేస్తుంటారు. కానీ గమనించండి, వారు మీ ఇంటి గడప దాటి బయటకు వెళ్ళిన వెంటనే మీ ఇంట్లో ఒక రకమైన అశాంతి ఎందుకు మొదలవుతుంది? అప్పటి వరకు ఆడుకుంటున్న పిల్లలు అనవసరంగా ఏడవడం, చికాకు పడడం, లేదా ఇంట్లో ఉన్న అద్దాలు, గాజు వస్తువులు, పాలు లాంటివి అకారణంగా పగిలిపోవడము, వృధా కావడము జరుగుతూ ఉంటాయి. దంపతుల మధ్య అప్పటి వరకు ఉన్న ప్రేమ కాస్త అకారణంగా వాదనలుగా మారుతుంది. ఒకరినొకరు అపార్థం చేసుకోవడం, పాత విషయాలు తవ్విపోసుకుని మరీ గొడవ పడడం జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అప్పటి వరకు అంతా బాగుంది, ఈ నెల అంతా సజావుగా సాగిపోతుంది అనుకున్న సమయంలో హఠాత్తుగా ఏదో ఒక నష్టం రావడం, ఎవరికో డబ్బులు కట్టాల్సి రావడం, లేదా వాహనాలు పాడైపోయి రిపేర్లకు డబ్బులు పోవడం లాంటివి చూస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఉందా?
ఒకసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. కానీ ఆ కష్టాలకు కారణం ఆమె అని వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయకండి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలోనూ ఆధ్యాత్మిక విశ్వాసాల్లోనూ కొన్ని అదృశ్య శక్తుల ప్రభావం, మనుషుల ఆరా అనే విషయాలు మనం ఊహించిన దానికంటే చాలా బలంగా ఉంటాయి. ఇక్కడ సమస్య ఆ వ్యక్తి మనసులో ఉన్న చెడు కాకపోవచ్చు. బహుశా ఆమె జాతకంలో ఉన్న గ్రహస్థితులు లేదా ఆమె ఆలోచనా విధానం మీ ఇంటిలోని గ్రహస్థితులతో, మీ ఇంటి వైబ్రేషన్స్తో సరిపోలకపోవడం. దీని గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా వృశ్చిక రాశి వారి మనస్తత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. వృశ్చిక రాశి వారికి సహజంగానే పుట్టుకతో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. మీరు ఏ విషయాన్నైనా పైపైన చూడరు, చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎవరి మీదైనా మీకొక చిన్న అనుమానం వచ్చిందంటే దాని వెనుక ఖచ్చితంగా బలమైన కారణం ఉండే ఉంటుంది. మీ సిక్స్త్ సెన్స్ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. మీ కుటుంబాన్ని, మీ ఆత్మీయులను రక్షించుకోవాలని భావన మీలో చాలా బలంగా ఉంటుంది. ఎవరైనా మీ వాళ్లకు చిన్న కష్టం కలిగిస్తున్నారని తెలిసినా సరే మీరు అస్సలు ఊరుకోరు. వారితో పోరాటానికి దిగుతారు. కానీ మీలో ఉన్న ఒకే ఒక బలహీనత ఏమిటంటే కొన్నిసార్లు డబ్బు విషయంలోనూ లేదా కుటుంబ బంధాల విషయాల్లోనూ మీరు చాలా ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరినైనా నమ్మితే వారికి ప్రాణమిస్తారు. వాళ్ళు మీ వాళ్ళు అనుకుంటే వారికి ఏ కష్టం వచ్చినా మీ కష్టంగా భావించి సహాయం చేస్తారు. ఆ గుడ్డి నమ్మకంతోనే మీ ఇంటికి వచ్చే వాళ్ళందరినీ మంచివాళ్ళుగానే భావించేస్తుంటారు. సరిగ్గా ఇక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. మీ ఇంటి గడప అనేది సాక్షాత్తు ఒక దేవాలయపు ద్వారం లాంటిది. అందులోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి వాళ్ళ వెంట వాళ్ళ అదృష్టాన్ని లేదా దురదృష్టాన్ని, వాళ్ళ పాజిటివ్ లేదా నెగటివ్ ఆలోచనలను మూసుకుని వస్తారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితులు కొంత ప్రతికూలంగా ఉండటం వల్ల మీ ఇంటికి వచ్చే ఒక నిర్దిష్టమైన పేరుగల స్త్రీ ప్రభావం మీ ఇంటి వాతావరణంపై చాలా తీవ్రంగా నెగటివ్గా పడుతుంది. అందుకే ఈ హెచ్చరికను ప్రత్యేకంగా మీకీ చెబుతున్నాను. మీరు గనక వృశ్చిక రాశి వారైతే ఈ వీడియోను మధ్యలో వదిలేయకుండా చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే ఇంకా అసలు విషయం ముందుంది. ఒకరి ఇంటికి మనం వెళ్ళినప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయో, మన చూపు ఎలా ఉందో దాని ప్రభావం ఆ ఇంటి మీద ఖచ్చితంగా పడుతుంది అంటారు పెద్దలు. దీన్నే మనం వాడుక భాషలో నరదిష్టి అంటాము. రాతిని సైతం నుగ్గు చేయగల శక్తి నరదిష్టికి ఉంటుంది అని సామెత. ఇంటికి వచ్చే ఆ స్త్రీకి మీరంటే వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేకపోవచ్చు. కానీ మీ ఇల్లు చూసి, మీ ఇంట్లోని అలంకరణ చూసి, మీ పిల్లల ఎదుగుదల చూసి, లేదా మీరు కొనుక్కున్న కొత్త బట్టలు, వస్తువులు చూసి వారి మనసులో తెలియకుండానే ఒక చిన్న అసూయ, ఒక విధమైన ఈర్ష్య కలగచ్చు. పైకి మాత్రం అబ్బో వీళ్ళు చాలా బాగున్నారు, వీళ్ళకేం తక్కువ లేదు, వీళ్ళు అదృష్టవంతులు అని నవ్వుతీనే అనొచ్చు. కానీ వాళ్ళ మనసులో అనుకునే ఆ ఒక్క చిన్న మాట చాలు మీ ఇంటి మహాలక్ష్మిని కదిలించడానికి. లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రశాంతతను, ఆనందాన్ని, స్వచ్ఛమైన మనసును కోరుకుంటుంది. ఎక్కడైతే ఒకరి పట్ల మరొకరికి అసూయ, ఈర్ష్య, అనవసరమైన మాటలు, గొడవలు, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోవడం ఉంటాయో అక్కడ సాక్షాత్తు వైకుంఠంలో ఉండే లక్ష్మీదేవి అయినా సరే ఒక్క క్షణం కూడా నిలబడదు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీ ఇంటికి తరచూ వచ్చే ఆ స్త్రీ ద్వారా తెలియకుండానే ఇలాంటి ఒక భయంకరమైన నెగిటివ్ వైబ్రేషన్ మీ ఇంట్లోకి అడుగు పెడుతోంది. అయితే ఆ పేరేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి, ఆదుర్ధ మీకిప్పుడు చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఆ పేరు విన్న వెంటనే ఎవరో ఒకరి పేరు గుర్తొచ్చి వాళ్లతో గొడవ పడాలని కూడా అనిపించవచ్చు. అలా అయితే వెంటనే నిర్ణయం తీసుకోకండి. ముందుగా ఈ విషయం వినండి. జ్యోతిష్య విశ్వాసాల్లో ఒక వ్యక్తి పేరు, ఆ పేరులోని మొదటి అక్షరం, వారి జన్మ నక్షత్రం, రాశి ఇవన్నీ ఒక అదృశ్య విద్యుదయస్కాంత వలయంలా పనిచేస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే అక్షరం విన్న వెంటనే మీ ఇంటికి తరచుగా వచ్చే ఎవరో ఒకరి పేరు ఖచ్చితంగా మీకు గుర్తొస్తుంది. అది మీ దగ్గరి బంధువు కావచ్చు, లేదా మీ పక్కింటి వారు కావచ్చు. కానీ తొందరపడి ఒక నిర్ధారణకు వచ్చి వారిని శత్రువుగా చూడకండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని వినండి. జ్యోతిష్య శాస్త్ర పరిశీలన ప్రకారం, అలాగే అక్షరాల వెనుక ఉండే వైబ్రేషన్స్ ప్రకారం వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న గ్రహ దశల ఆధారంగా ఎస్ లేదా సా అక్షరంతో మొదలయ్యే పేరున్న స్త్రీలు, అంటే ఉదాహరణకు సవిత, సరిత, సుజాత, స్వాతి, సుమతి లాంటి పేర్లు ఉన్న వ్యక్తులు, లేదా ఆర్ అంటే రా అక్షరంతో మొదలయ్యే రమాదేవి, రాధ, రమ్య, రేవతి లాంటి పేర్లు ఉన్న వ్యక్తులు మీ ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉంటే ఒకసారి నిశితంగా గమనించండి.
ఇక్కడ నేను ఈ పేర్లను కేవలం ఒక జ్యోతిష్య ఉదాహరణగా ఆ అక్షరాల ధ్వనిని బట్టి మాత్రమే చెబుతున్నాను. ఆ పేరు విన్న వెంటనే ఎవరో ఒకరి ముఖం మీకు స్పష్టంగా గుర్తొచ్చి ఉండొచ్చు. వాళ్ళు వచ్చినప్పుడల్లా మా ఇంట్లో ఇలాగే జరుగుతోంది కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఆ పేరున్న ప్రతి స్త్రీ చెడ్డది అని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అనడం లేదు. ఆ పేరున్న ప్రతి వ్యక్తి మీకు ఖచ్చితంగా చెడు జరుగుతుంది అని భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. పేరు ఒక్కటే ఇక్కడ కష్టాలకు కారణం కాదు. ఆ వ్యక్తి జాతకం, వారి గ్రహస్థితులు, మీ ఇంటి పరిస్థితులు, ఆ సమయంలో మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అన్నీ కలిసితేనే ఇలాంటి దుష్ప్రభావం కలుగుతుంది. బహుశా వారు మీ మేలు కోరుకునేవారు కూడా కావచ్చు. వారి మనసు మంచిదే కావచ్చు. కాబట్టి ఆ పేరున్న వ్యక్తులను వెంటనే శత్రువులుగా చూడకండి. వారి మీద ఎలాంటి గొడవలకు దిగకండి. వారిని మీ ఇంటికి రావద్దని అవమానించకండి. ఇది కేవలం ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా నేను మీకు ఇస్తున్న ఒక సంకేతం, ఒక హెచ్చరిక మాత్రమే. దీని అసలు ఉద్దేశం ఎవరినో ఒకరిని అనుమానించడం అస్సలు కాదు. మీ ఇంటిని, మీ ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలో, ఆ నెగటివ్ వైబ్రేషన్స్ని ఎలా ఎదుర్కోవాలో మీకు దిశానిర్దేశం చేయడం మాత్రమే. దయచేసి దీన్ని పాజిటివ్గానే తీసుకోండి. అసలు విషయం ఏమిటంటే, ఎవరైనా సరే, అది ఆ పేరు ఉన్నవారైనా లేదా ఇంకెవరైనా సరే, మన ఇంటికి వచ్చినప్పుడు వారి మాటల్లో, ప్రవర్తనలో ఒక విధమైన ఆధిపత్యం లేదా మన కుటుంబ విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడం లాంటివి కనిపిస్తే మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. మీ సంపాదన ఎంత, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీరు ఆ వస్తువు ఎప్పుడు కొన్నారు, దానికి ఎంత ఖర్చయింది, మీ భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉంది, ఇలాంటి అతి వ్యక్తిగతమైన విషయాలను ఎవరైనా తరచుగా అడుగుతున్నారు అంటే వారు మీ శ్రేయోభిలాషులు కాదు అని అర్థం చేసుకోండి. ఇంట్లో విషయాలు బయటివారితో పంచుకోవడం వల్లే సగం సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ స్థిరంగా ఉండాలంటే, ఆ నెగిటివ్ ఎనర్జీని మీ ఇంటి గడప దాటకుండా పారద్రోలాలంటే మీరు చేయాల్సింది ఇతరులను అనుమానించడం కాదు, మీ ఇంటిని ఆధ్యాత్మికంగా ఒక కోటలా శక్తివంతం చేసుకోవడం. ఇందుకు చాలా సులభమైన, ఎవరికీ హాని చేయని, అత్యంత సురక్షితమైన పరిహారాలు మన పురాతన శాస్త్రాలు ఎన్నో చెప్పాయి. ముందుగా మీ ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా, సుగంధభరితంగా ఉంచుకోండి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బూజు పట్టిన వస్తువులు, పగిలిపోయిన అద్దాలు, విరిగిపోయిన ఫర్నిచర్, గడియారాలు, ఎప్పుడూ పాతపడిపోయి వాడుకలో లేని వస్తువులు ఉంటే వాటిని వెంటనే నిర్దాక్షిణ్యంగా బయటపాడేయండి. అవి ఇంట్లో దరిద్రానికి, నెగటివ్ ఎనర్జీకి మూల కారణాలు. ఇంటి సింహద్వారం ఎప్పుడూ అందంగా, శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి సింహద్వారం గుండానే ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయమవుతున్న సమయంలో, అంటే గోధూళి వేళలో ఖచ్చితంగా దేవుడి గదిలోనూ, ఇంటి ముంగిట ఉన్న తులసికోట దగ్గర, సింహద్వారం దగ్గర దీపం వెలిగించండి. దీపం వెలిగే ఇంట్లో, ఆ కాంతి ప్రసరించే ప్రదేశంలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ నిలబడలేదు. ఆ దీపపు కాంతి మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను పారద్రోలి, సానుకూల శక్తులను, లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానిస్తుంది. అలాగే మీ ఇంటి వాతావరణం మారాలి అంటే ఇంకొన్ని ముఖ్యమైన, శక్తివంతమైన పనులు చేయాలి. వారం వారం ఇల్లు తుడిచే నీళ్ళలో కొద్దిగా కల్లుప్పు, అంటే రాళ్ల ఉప్పు వేసి ఇల్లు మొత్తం తుడవండి. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎవరైనా మీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం కొద్దిగా కర్పూరం తీసుకుని ఇల్లంతా వెలిగించి చూపించండి. ఆ కర్పూరం పొగకు, సువాసనకు ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా పటాపంచలైపోతుంది. ప్రతి శుక్రవారం ఉదయం మరియు సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకొని సింహద్వారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దేవుడి గదిలో లక్ష్మీదేవి పటాన్ని ఎర్రటి పూలతో అలంకరించి కల్మషం లేని భక్తితో ప్రార్థించండి. ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగిస్తే మరీ మంచిది. లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలు అంటే, ముఖ్యంగా గులాబీలు అంటే చాలా ఇష్టం. కుదిరితే కలువ పూలతో పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ఇవన్నీ చాలా సులభంగా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో నిత్యం చేసుకోగలిగే చిన్న చిన్న పనులు. దీనికోసం వేలు లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఏవో భయంకరమైన తంత్ర పూజలు చేయాల్సిన అవసరం అస్సలే లేదు. దైవ ప్రార్థన కంటే మించిన పరిహారం, భక్తికి మించిన శక్తి ఈ సృష్టిలో మరొకటి లేదు.
మీ ఇంట్లో ఎవరి వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తున్నా సరే, ఆ సా అక్షరం లేదా రా అక్షరం పేరున్నవారు మీ ఇంటికి వచ్చి వెళ్ళినా సరే, మీరు ఇలా ప్రతిరోజు దీపారాధన చేస్తూ లక్ష్మీదేవిని స్మరించుకుంటే ఆ చెడు ప్రభావం మీ గడప కూడా దాటలేదని గట్టిగా ప్రాణప్రదంగా నమ్మండి. ఇక వీటన్నిటికంటే ముఖ్యమైనది, మీ ఇంటిని మీరే కాపాడుకునే మరో మార్గం ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చూసుకోవడం. ఎవరి మాట వినో లేదా బయటి వాళ్ళు ఎవరో మీ గురించి ఏదో తప్పుగా అన్నారని మీలో మీరు వాదించుకోవడం, ఒకరినొకరు నిందించుకోవడం తక్షణం మానుకోండి. కోపం వచ్చినప్పుడు ఒక క్షణం మౌనంగా ఉండడం, ఎదుటివారు శాంతించే వరకు ఓపిక పట్టడం నేర్చుకుంటే సగం కుటుంబ సమస్యలు వాటంతట అవే తీరిపోతాయి. ఎక్కడైతే స్త్రీ కన్నీరు కారుస్తుందో, ఎక్కడైతే మాట పట్టింపులు అహంకారాలు ఉంటాయో, ఎక్కడైతే పాత్రలు విసిరేసిన శబ్దాలు వినిపిస్తాయో అక్కడి నుంచి లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్ళిపోతుంది, ఆమె స్థానంలో దరిద్ర దేవత తిష్టు వేస్తుంది అన్న చేదు నిజం ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా, పిల్లలు ఆనందంగా ఆడుకునేలా చూసుకోండి. మీ ఇల్లే ఒక దేవాలయంలా మారాలి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సిన మరో సున్నితమైన విషయం ఏమిటంటే, డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వృధా చేయకండి. మీ అవసరాలకు తగినట్లుగా మాత్రమే డబ్బును ఖర్చు చేయండి. పక్కవాళ్ళు ఏదో కొన్నారని లేదా ఎవరికో ఏదో నిరూపించాలని మీ స్తోమతకు మించి అప్పులు చేసి మరీ ఖర్చులు చేయడం, ఆడంబరాలకు పోవడం మీకు ఏమాత్రం మంచిది కాదు. లక్ష్మీదేవిని ఎంత గౌరవిస్తే ఆమె అంతగా మీ వద్ద నిలిచి ఉంటుంది. వీలైతే మీ చేతుల మీదుగా పండుగలప్పుడు లేదా మీ పుట్టినరోజులప్పుడు పేదవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. అన్నదానం చేయడం వల్ల మీ మీద ఉన్న ఎన్నో జన్మల కర్మల ప్రభావం కూడా తొలగిపోతుంది. మీ ఇంటి బయట లేదా డాబా మీద పశుపక్ష్యాదులకు నీరు, కొద్దిగా ధాన్యం ఏర్పాటు చేయండి. చీమలకు బియ్యం పిండి, పంచదార కలిపివేయండి. మూగజీవాలకు మీరు చేసే ఈ చిన్న చిన్న సాయాలు మీ జీవితంలో ఊహించని అద్భుతమైన మార్పులను తీసుకువస్తాయి. మీరు చేసే ఒక స్వచ్ఛమైన మంచి పని మీ చుట్టూ ఒక అభేద్యమైన రక్షణ కవచంలా ఏర్పడి, ఎవరి దిష్టి, ఎంతటి దుష్టశక్తి మీ దరి చేరకుండా మిమ్మల్ని కాపాడుతుంది. మీ సమస్య ఏదో ఒకటి కింద కమెంట్లో రాయండి అని నేను ముందే అడిగాను కదా. అలా రాసిన వాళ్ళందరికీ ఈ ఆధ్యాత్మిక మార్గాలు ఖచ్చితంగా దారి చూపిస్తాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఆలోచించి చెప్పండి. ఆ పేరు విన్న తర్వాత మీరు ఎవరినైనా శత్రువుగా చూడాల్సిన అవసరం ఉందా? అస్సలు లేదు. ఎవరి పేరు వచ్చినా ఆ వ్యక్తిని అనుమానించడం, ద్వేషించడం, వాళ్లతో గొడవలు పెట్టుకోవడం మన భారతీయ సంస్కృతి కాదు. అది మనకు శ్రేయస్కరం కూడా కాదు. మన ఇంట్లో శాంతి, పరిశుభ్రత, దైవభక్తి, ఒకరికొకరు మాట్లాడుకునే మంచి మాటలు, 10 మందికి సాయం చేయాలనే మంచి ఆలోచనలు ఉండేలా చూసుకోవడమే మన ముందున్న అసలు సిసలైన పరిహారం. అదే మనల్ని కాపాడే శ్రీరామరక్ష. మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే వారిని చిరునవ్వుతో సాదరంగా పలకరించండి. వారికి మంచినీళ్లు, భోజనం పెట్టి పంపండి. కానీ మీ ఇంటి గుట్టు మాత్రం వారికి ఏనాటికి బయటకు చెప్పకండి. మీ ఆర్థిక వ్యవహారాలు, మీ భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం, మీ పిల్లల చదువులు, భవిష్యత్తు ప్రణాళికలు ఎవరితోనూ పంచుకోకండి. దేవుడి మీద పూర్తి భారం వేసి మీరు చెయ్యాల్సిన పనులు, మీ ధర్మం మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళండి. అంతా ఆ లక్ష్మీనారాయణుల దయ వల్ల మంచే జరుగుతుంది అని నమ్మండి. చివరిగా ఆ జగన్మాత అయిన మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని తలచుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఈ అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని మీకు వీలైనప్పుడల్లా ఉదయం నిద్రలేవగానే, పూజ చేసేటప్పుడు, పడుకునే ముందు మనసులో స్మరించుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఎప్పటికీ ఎలాంటి ముప్పు రాదు. ఏ నెగటివ్ ఎనర్జీ మీ ఛాయలకు కూడా రాలేదు. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. మీరు పట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. వృశ్చిక రాశివారు, మీకు ఈ వీడియో నిజంగా ఉపయోగపడింది అనిపిస్తే, మీ మనస్సుకు కొంత ప్రశాంతత దొరికింది అనిపిస్తే ఒక్కసారి ఈ వీడియోను లైక్ చేయండి. ఓం శ్రీం మహాలక్ష్మియై నమః అని కమెంట్లో రాసి ఆ తల్లి ఆశీస్సులు పొందండి. మీ ఇంట్లో ఉన్న సమస్య ఏదైనా ఉంటే దయచేసి కమెంట్లో పంచుకోండి.
ఈ సమాచారం మీకు మాత్రమే కాదు, మీ తోటివారికి కూడా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో, మీ వాట్సాప్ గ్రూపుల్లో, ముఖ్యంగా మీకు తెలిసిన వృశ్చిక రాశి వారందరితో తప్పకుండా షేర్ చేయండి. ఆశ్రిత వత్సలుడైన దేవుడి ఆశీస్సులు, అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.